పనిచేసినటువంటి కూడా మీ అందరికీ తెలిసింది. కేసీఆర్ నాయకత్వంలో అనేక మంది ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు అవిశ్రాంతంగా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే వాళ్ళ మనం ఏదైతే 1 కోటి ఎకరాల మాగారంగా తెలంగాణ నీటి వనరులు పెట్టుకొని ముందుకు పోయినాం కాబట్టి ఇవాళ తెలంగాణ సమగ్ర వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అంటే ఆ థాట్ ప్రాసెస్, వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న థాట్ ప్రాసెస్ని మరి ఇప్పుడు స్లోగా ఇగ్నోర్ అవుతున్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలిసిందే 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు మన తెలంగాణ ప్రాంతంలో 60 సంవత్సరాలని. కానీ 10 ఏళ్లలోనే మనము 1 కోటి ఎకరాల పైచీలకు నీళ్ళు ఇచ్చుకోగలిగాం తెలంగాణలో అన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినటువంటి మనం కాళేశ్వరంని నిర్మించుకోవడం జరిగింది. అత్యంత తొందరగా నిర్మించుకోవడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్రం ఏర్పడినటువంటి 10 ఏళ్లలో 1,24,00,000 ఎకరాల సాగునీరు వచ్చే విధంగా ప్రాజెక్టులలో ప్రధాన పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకోగలిగాం. ప్రతి ఊర్లో చెరువులను బాగు చేసి